ఈ రోజు వీడియోలో అయితే చిట్టి బోండాలు విత్ పల్లి చట్నీ అయితే చేయబోతున్నానండి. ఈ చిట్టి బోండాలు అయితే మార్నింగ్ టిఫిన్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేనైతే బోండాల కోసం ఒక పావు కేజీ మైదా పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్, అలానే కొంచెం జీలకర్ర, ఒక కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా వేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి. అలానే దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెల్లగా కలుపుకోండి. వాటర్ అయితే చూసుకొని కొంచెం వేయండి. చూసారు కదా, ఇలా అయితే ఎక్కడ ఉండలేకుండా అయితే కలిపేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. అలానే దీంట్లో ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. ఇలా చూసారు కదండి, పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా ఈలోగా మనం అయితే చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. చట్నీ కోసం అయితే ఒక కప్పు పుట్నాల పప్పు, ఒక అరకప్పు పల్లీలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న చింతపండు కూడా వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని. చూసారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోండి. మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీనికైతే పోపు పెట్టేసుకుందాం. చూసారు కదా, చట్నీ అయితే రెడీ చేసేసుకున్నానండి. మనం చిట్టి బోండాలను కూడా ఈలోగా వేసేసుకుందాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి. ఇంట్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యిందండి. మన చేతులలో కొంచెం తడి చేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని వేసుకోండి. చూసారు కదా, వేస్తుంటే ఎలా తేలిపోతున్నాయో. ఇలా ఒకసారి వీటిని అయితే రివర్స్ చేసుకోండి. ఇవి ఇంకా మీకు పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చిట్టి చిట్టిగా. చూసారు కదండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇలా తీసేసుకోవచ్చు ఇంకా పక్కకి. మొత్తం ఆయిల్ అంతా ఇలా వడకట్టేసుకోండి. ఇలాగే పిండి అంతటిని ఇలా ఇదే విధంగా వేసేసుకోండి, చిన్న చిన్న బోండాల్లో అయితే. చూసారు కదా, ఇదే విధంగా నేను పిండి అంతటిని ఇలా బోండాల్లో అయితే చేసేసుకున్నానండి. పక్కకి ఇలా తీసేసుకోండి. చూసారు కదండి, చిట్టి బోండాలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్టి బొండలను అయితే మా స్కూల్ డేస్లో చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. ఇవి చేస్తున్నప్పుడల్లా నాకు నా స్కూల్ డేసే గుర్తొస్తాయి.